ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాటల యుద్ధంతో రచ్చరచ్చకు దారితీసిన పరిస్థితి వరకు వచ్చేసింది. ఆ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు అంటే, ఒకరు అరకపూడి గాంధీ, మరొకరు పాడి కౌశిక్ రెడ్డి. సో నువ్వా నేనా సవాళ్ళు ప్రతి సవాళ్లతో నిన్న ఒక్కరోజే తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. నిజంగా చెప్పాలి అంటే అగ్గిని రాజేసిందని చెప్పచ్చు. సరే, ఏంటి వివాదంలోకి వెళితే ఒకసారి మనం మొత్తం జాగ్రత్తగా వివాదాన్ని అంతా కూడా పరిశీలిస్తే అసలు వివాదం ఎక్కడ మొదలైంది అన్నప్పుడు, ఈ ఇద్దరు ఎమ్మెల్యేల్లో అరకపూడి గాంధీ హ్యాట్రిక్ ఎమ్మెల్యే, 3 times ఎమ్మెల్యే అయిన పాడి కౌశిక్ రెడ్డి అంతకుముందు ఎమ్మెల్సీ చేశారు, ఇప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే. సో ఇద్దరు నువ్వా నేనా అనేంత స్థాయికి వచ్చింది. కానీ వివాదం ఎక్కడ మొదలైంది అన్నప్పుడు పార్టీ ఫిరాయింపుల అంశం దగ్గర నుంచి ఈ వివాదం నెమ్మదిగా స్టార్ట్ అయింది. ట్విస్ట్ ఏంటంటే, అసలు ఈ ఎపిసోడ్లో పూర్తి ట్విస్ట్ ఏంటంటే, ఈ 3 times హ్యాట్రిక్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారు, అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు ఇద్దరూ కూడా గోడ దూకినోళ్లే. అంటే ఈ పార్టీ ఫిరాయింపుల అంశం నుంచి వివాదం మొదలైనా కూడా ఇద్దరూ కూడా గోడ దూకినోళ్లే. అరకపూడి గాంధీ గారు మొదట్లో టీడీపీలో ఉండేవారు, ఆ తర్వాత బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన టెక్నికల్గా ఆయన మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కిందే కన్సిడర్ అవుతారు. అలాగే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చారు. కాబట్టి పార్టీ ఫిరాయింపుల అంశం వీళ్ళిద్దరు చుట్టూతో తిరుగుతున్నా ఇద్దరూ కూడా ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి గోడ దూకిన ఎమ్మెల్యేలే అని చెప్పచ్చు. అంటే ఎమ్మెల్యేగా కాకుండా ఎమ్మెల్సీ నుంచి ఇటు వచ్చారు, ఇక్కడ వచ్చారు. ప్రస్తుతానికి టెక్నికల్గా అరకపూడి గాంధీ గారు మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే వివాదం ఏమిటి అంటే, పాడి కౌశిక్ రెడ్డి గారు కొంత నిజంగా బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత చాలా దూకుడు మీద వెళ్తున్నారు, నోటికి పని చెప్తున్నారు, చాలా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ కన్నా కూడా ఆయన ఎమ్మెల్యేగా చాలా యాక్టివ్గా ఎప్పుడు వివాదాల్లో, గొడవల్లో, వార్తల్లో నిలుస్తున్నారు. అసలు వివాదం ఎక్కడ మొదలైంది అంటే, మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం. తెలంగాణలో 9 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. ఈ 9 నెలల్లో క్రమక్రమంగా బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళకి ఆల్రెడీ కౌంట్ 38 ఉన్నా కూడా దాదాపుగా క్రమక్రమంగా 12 మంది ఎమ్మెల్యేలు అప్పుడొకళ్ళు కాంగ్రెస్ గూటికి చేరిపోతున్నారు. ఇంకొంతమంది చేరే అవకాశం కూడా ఉన్నట్టు పేర్లు వినిపిస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అరకపూడి గాంధీ గారికి కూడా కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. బట్ టెక్నికల్గా ఆయన ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. అయితే ఆయనకి పిఎస్సి చైర్మన్ ఇవ్వడం, సభాపతి నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో అసలు గొడవ బిగినైంది. ఎప్పుడైతే ఆయనకి ఉత్తర్వులు ఇచ్చారో సహజంగానే కొంత బీఆర్ఎస్కి పుండు మీద కారం జల్లినట్టు అయింది, అగ్గి రాజేసినట్టు అయింది. అయితే పాడి కౌశిక్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేసి చీరా గాజులు చూపించేసి అరకపూడి గాంధీ గారిని టార్గెట్ చేయడం, ఆ తర్వాత నీ ఇంటికి వస్తాను, ఇంటికి వచ్చి ఇంటిపై జెండా ఎగరేస్తాను అంటూ సవాల్ విసరడం, ఇక్కడి నుంచి కొత్త వివాదం ఇక్కడ టర్న్ తీసుకుంది. దీంతో అరకపూడి గాంధీ గారికి కూడా బీపీ పెరిగింది. ఏంటి నువ్వు వచ్చేది, నేనే వస్తాను నీ ఇంటికి, తేల్చుకుందాం అంటూ ఆయన వీడియో వదిలి సవాల్ విసరడం. ఇంకా ఆ కొడక ఈ కొడక, ఆలం డాష్ డాష్ ఈలం డాష్ డాష్, అసలు ఇక చెప్పలేనటువంటి భాషతో ఇక నువ్వా నేనా అన్నట్టు ఇద్దరూ అసలు చెలరేగిపోయారు. అసలు చూస్తున్న వాళ్ళకి ఎక్కడ వివాదం బిగినైంది, ఎటు టర్న్ అవుతుంది, ఎటు వెళ్ళిపోతోంది అనేది కూడా అసలు కాసేపు ఎవరికి అర్థం కాలేదు. జనరల్గా ఇప్పుడు చెప్పినటువంటి ఆ కొడక ఈ కొడక భాష అంతా కూడా గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కొంత వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడు అందరూ విన్నారు. మళ్ళీ కొంత అలాంటిది ఇప్పుడు ఇక్కడ కనిపించేసరికి అందరూ షాక్ అయ్యారు. అయితే బూతులతో ఇద్దరు చెలరేగిపోయారు. ఇక ఒక రకంగా చెప్పాలి అంటే చినికి గాలివానగా మారింది. ఆయన అరకపూడి గాంధీ గారు కొండాపూర్లో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి గారి ఇంటికి అనుచరులతో వెళ్ళడం, అక్కడ బాగా గొడవ జరగడం, పోలీసులు అటు వాళ్ళని ఇటు వాళ్ళని కంట్రోల్ చేయడం, ఆగచాట్లు పడ్డారు. ఒక దశలో బాగా విపరీతమైన బూతులతో చెలరేగిపోయిన నేపథ్యంలో సడన్గా మళ్ళీ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ప్రాంతీయవాదం సీన్లోకి వచ్చేసింది. అరకపూడి గాంధీ గారు ఎప్పుడైతే అక్కడ ఎంటర్ అయ్యారో, ఇదంతా గొడవ జరుగుతుందో, ఆయన చెప్తున్న అంశం ఏమిటంటే, ఆయన ఎంటర్ అయినప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారి భార్య పైనుంచి, విల్లా పైనుంచి కొంత పూల కుండీలు తోశారని, అలాగే ప్రాంతీయవాదంతో చేస్తూ కామెంట్స్ చేశారని ఆయన అంటూనే, ఆ తర్వాత అది వెంటనే కూడా ప్రాంతీయవాదానికి టర్న్ తీసుకుంది. బతకడానికి వచ్చినోళ్ళు అనేదాకా వెళ్ళిపోయింది.
ఈ దాని తర్వాత మళ్ళీ పోలీసులు బాగా సీరియస్గా అటు వాళ్ళని ఇటు వాళ్ళని కంట్రోల్ చేయడం, మధ్యలో హరీష్ రావు గారు కూడా వచ్చి కౌశిక్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తోపులాట్లో డిఎస్పీని దోసేశారు. హరీష్ రావు కాలుకి స్వల్ప గాయాలయ్యాయి. ఈ తర్వాత అరకిపూడి గాంధీ గారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించి అక్కడ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయడంతో మళ్ళీ అదిగో గొడవ. ఇదంతా కావాలని కాంగ్రెస్ కొంత రెచ్చగొట్టే ధోరణితో చేస్తోంది ప్రయత్నం అంతా. ఇదంతా ఒక వ్యూహం ప్రకారమే చేస్తున్నారని వీళ్ళు అంటుంటే సడన్గా ఇందులో ప్రాంతీయవాదాన్ని ఎందుకు తీసుకొచ్చారు? అవునులేదు, బీఆర్ఎస్కి అలవాటైన అంశమే, మొదటి నుంచి కూడా వాళ్ళు ఆ అంశం మీదే రాజకీయాలు చేస్తూ వస్తున్నారు కదా. సో ఇదంతా కూడా కావాలని జరిగిన ప్రయత్నం అంటూ వీళ్ళంటాం. సడన్గా ఒక్కసారిగా ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అని మళ్ళీ సీన్లోకి వచ్చేయడం, మళ్ళీ త్వరలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది అటు టర్న్ తీసుకుంటుందా అని అనుకోవడం, మొత్తంగా నువ్వా నేనా అన్నట్టు ఒక్కసారిగా టర్న్ అయిపోయింది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. మీరు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు. అసలు బతకడానికి వచ్చిన వాళ్ళు అనడం ఏంటి, వాళ్ళ ఓట్లతోనే మనం ఇక్కడ చేస్తున్నాము, అలాంటి వాళ్ళని అనడం ఏంటి, వాళ్ళ ఓట్లు కావాలి కానీ వాళ్ళకి సీట్లు ఇవ్వద్దా అంటూ మాట్లాడారు. అలాగే 2019లో బీఆర్ఎస్ చేసిన అంశం పిఏసీ చైర్మన్ నియామకాల్లో కూడా జరిగిన అంశాన్ని ప్రస్తావించారు. అప్పుడు జనరల్గా పిఏసీ చైర్మన్ అనేది ప్రతిపక్షానికి ఇస్తారు. మరి అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కాకుండా అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎంకి ఇవ్వడం విషయాన్ని కూడా గుర్తు చేశారు. సో మొత్తంగా పార్టీ ఫిరాయింపుల అంశం దగ్గర మొదలైనటువంటి గొడవ నువ్వా నేనా, ఆ కొడక ఈ కొడక, ఆ డాష్ ఈలం దాకా వెళ్ళిపోయి ప్రాంతీయవాదం వైపు టర్న్ తీసుకోవడం. తెలంగాణ రాజకీయంలో ఈ టర్న్ ఎలా చూడాలి? ఇప్పటి వరకు కూడా 9 నెలల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేక అంశాల విషయంలో ఇద్దరి మధ్య ఫైట్ జరిగినా ఇప్పుడు ఈ అంశం మరింత రచ్చ రాజేసిన నేపథ్యంలో ఈ